టీచర్స్‌లో ముందు మార్పు రావాలి. పేరెంట్స్‌లో మార్పు రావాలి. మార్కుల కోసం చదివే చదువులు మారాలి. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చదువుకునేటువంటి చదువులన్నీ కూడా మార్క్స్‌ని బేస్ చేసుకొని ఉన్నాయి. రోజులు మారిపోయాయి. ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ వైపుకి వెళ్తుంది. మనం ఎక్కడున్నాం? పాస్ అవ్వడానికి తంటాలు పడుతున్నాం. మనం కాలేజ్‌కెళ్ళేది, ఇన్‌స్టిట్యూషన్స్‌కెళ్ళేది, యూనివర్సిటీస్‌కి వెళ్ళేది జస్ట్ పాస్ అవ్వడానికి. సో, ఈ పాస్ అయ్యేటువంటి చదువులు దేనికి పనికిరావు. ఈవెన్ నువ్వు డిస్టింక్షన్‌లో పాస్ అయినా సరే, నీ దగ్గర స్కిల్స్ లేకపోతే నోబడీ ఈస్ గోయింగ్ టు హైర్ యూ. నోబడీ ఈస్ గోయింగ్ టు గివ్ ఎనీ జాబ్ టు యూ. యూ హ్యావ్ టు హ్యావ్ స్కిల్స్, యూ హ్యావ్ టు హ్యావ్ వాల్యూస్, యూ హ్యావ్ టు హ్యావ్ ఎథిక్స్, యూ హ్యావ్ టు హ్యావ్ క్రిటికల్ థింకింగ్. ఇవన్నీ మనం నేర్పించాలి. చేంజ్ అనేది మనం ఏదో ఒక రోజు ఆవేశంగా స్టూడెంట్స్ ముందు ఏదో 4 మాటలు మాట్లాడడం వల్ల రాదు. చేంజ్ ఇస్ అ కంటిన్యూయస్ ప్రాసెస్. స్లో అండ్ స్టడీ. ఇది చిన్నప్పటి నుంచే రావాలి. చిన్నప్పటి నుంచి స్కూల్స్‌లో వాల్యూస్, ఎథిక్స్ నేర్పించాలి. ఈ రోజుల్లో స్టూడెంట్స్ ఎక్కువగా మొబైల్ ఫోన్‌తో గడుపుతున్నారు. సో, ఈ మొబైల్ ఫోన్స్‌లో ఎటువంటి విషయాలను వాళ్ళు చూస్తున్నారు, ఎలాంటి నాలెడ్జ్‌ని వాళ్ళు గెయిన్ చేస్తున్నారు అనేది మనందరికీ తెలుసు. సో, ఇలాంటి వాటి నుంచి వాళ్ళని తప్పించాలి అంటే, వాటి గురించి అవగాహన కల్పించాలంటే టీచర్స్ బయట ఔట్ ఆఫ్ సిలబస్ కంటెంట్‌ని కూడా ప్రిపేర్ అవ్వాలి. స్టూడెంట్స్‌లో రియల్ చేంజ్ తీసుకురావాలంటే మనం ఎలాంటి మార్పులు మనం తీసుకురావాలి. ముందు మనం ఫాలో అవుతే కదా తర్వాత స్టూడెంట్స్ ఫాలో అయ్యేది. టీచర్స్‌లో ముందు మార్పు రావాలి. పేరెంట్స్‌లో మార్పు రావాలి. మార్కుల కోసం చదివే చదువులు మారాలి. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చదువుకునేటువంటి చదువులన్నీ కూడా మార్క్స్‌ని బేస్ చేసుకొని ఉన్నాయి. రోజులు మారిపోయాయి. ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ వైపుకి వెళ్తుంది. మనం ఎక్కడున్నాం? పాస్ అవ్వడానికి తంటాలు పడుతున్నాం. మనం కాలేజ్‌కెళ్ళేది, ఇన్‌స్టిట్యూషన్స్‌కెళ్ళేది, యూనివర్సిటీస్‌కి వెళ్ళేది జస్ట్ పాస్ అవ్వడానికి. సో, ఈ పాస్ అయ్యేటువంటి చదువులు దేనికి పనికిరావు. ఈవెన్ నువ్వు డిస్టింక్షన్‌లో పాస్ అయినా సరే, నీ దగ్గర స్కిల్స్ లేకపోతే నోబడీ ఈస్ గోయింగ్ టు హైర్ యూ. నోబడీ ఈస్ గోయింగ్ టు గివ్ ఎనీ జాబ్ టు యూ. యూ హ్యావ్ టు హ్యావ్ స్కిల్స్, యూ హ్యావ్ టు హ్యావ్ వాల్యూస్, యూ హ్యావ్ టు హ్యావ్ ఎథిక్స్, యూ హ్యావ్ టు హ్యావ్ క్రిటికల్ థింకింగ్. ఇవన్నీ మనం నేర్పించాలి. చేంజ్ అనేది మనం ఏదో ఒక రోజు ఆవేశంగా స్టూడెంట్స్ ముందు ఏదో 4 మాటలు మాట్లాడడం వల్ల రాదు. చేంజ్ ఇస్ అ కంటిన్యూయస్ ప్రాసెస్. స్లో అండ్ స్టడీ. ఇది చిన్నప్పటి నుంచే రావాలి. చిన్నప్పటి నుంచి స్కూల్స్‌లో వాల్యూస్, ఎథిక్స్ నేర్పించాలి. ఈ రోజుల్లో స్టూడెంట్స్ ఎక్కువగా మొబైల్ ఫోన్‌తో గడుపుతున్నారు. సో, ఈ మొబైల్ ఫోన్స్‌లో ఎటువంటి విషయాలను వాళ్ళు చూస్తున్నారు, ఎలాంటి నాలెడ్జ్‌ని వాళ్ళు గెయిన్ చేస్తున్నారు అనేది మనందరికీ తెలుసు. సో, ఇలాంటి వాటి నుంచి వాళ్ళని తప్పించాలి అంటే, వాటి గురించి అవగాహన కల్పించాలంటే టీచర్స్ బయట ఔట్ ఆఫ్ సిలబస్ కంటెంట్‌ని కూడా ప్రిపేర్ అవ్వాలి. స్టూడెంట్స్‌లో రియల్ చేంజ్ తీసుకురావాలంటే మనం ఎలాంటి మార్పులు మనం తీసుకురావాలి. ముందు మనం ఫాలో అవుతే కదా తర్వాత స్టూడెంట్స్ ఫాలో అయ్యేది.